I'm Sharon. Welcome to my commerce class, Commercial Geography. The subject Commercial Geography is one of the important paper for 5th semester BCom students. నేను ఈ కమర్షియల్ జాగ్రఫీ సబ్జెక్ట్ని మీకు బోత్ మీడియంస్లో టీచ్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ సబ్జెక్ట్ కమర్షియల్ జాగ్రఫీ ఇన్ బోత్ మీడియమ్స్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెరీ ఈజీలీ. The most important topic in commercial geography is India water resources. సో భారతదేశము నీటి వనరులు అనేటువంటి ఈ యొక్క టాపిక్ గురించి నేను మీకు చెప్తున్నాను. సో దిస్ ఇస్ ద 5th యూనిట్, ఇండియా వాటర్ రిసోర్సెస్ and rivers. So what are the topics comes under this unit? First one, water resources, rivers in India, rivers flow in India, rationality and equitable use of water protection measures, rivers, perennial and peninsular rivers, interlinking of rivers. సో ఈ విధంగా మనకి ఈ యొక్క యూనిట్లో టాపిక్స్ ఉన్నాయి. సో నీటి వనరులు, భారతదేశంలో నదులు, నదీ వ్యవస్థ ఉన్నాయి. సో నేను మీకు స్టార్ట్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటి అంటే వాటర్ రిసోర్సెస్, నీటి వనరులు ఏ విధంగా మనకి అవసరము, ఇవన్నీ కూడా ఈ యూనిట్లో తెలుసుకుందాం. సో వాటర్ రిసోర్సెస్, వాటర్ ఈజ్ an invaluable natural resource created by God for all of us. It sustains life on the earth. So can we imagine the earth without water? No, we cannot imagine the world without water. We cannot imagine the earth without water. Water resources are the natural resource of water that are potentially useful. In fact, earth is the only planet in the entire solar system which supports life because it contains water. So about 71% of the earth's surface is covered with oceanic water, but fresh water constitutes only 3% of the total water. మనం కనుక చూసినట్లయితే భూమిపై ఉన్న నీటిలో 91% ఉప్పు నీరే, కేవలము 3% మాత్రమే మనకి స్వచ్ఛమైన జలము, మంచినీరు ఉంది. సో ఇన్ దిస్ ఫ్రెష్ వాటర్ మానవ వినియోగానికి నదుల్లో, చెరువుల్లో అందుబాటులో ఉన్నది కేవలము మరి 0.3% మాత్రమే. సో మిగిలినటువంటి ఫ్రెష్ వాటర్, మంచినీరు అనేది మంచు పర్వతాల్లో, భూగర్భ జలాల్లో, తర్వాత వాతావరణంలో తేమ రూపంలో మనం చూడొచ్చు. సో దట్ ఈస్ మీన్స్ ద రెస్ట్ ఈస్ అవైలబుల్ ఇన్ గ్లాసరీస్, అట్మాస్ఫియర్, మాయిశ్చరైజర్ అండ్ సాయిల్. సో ఎనీహౌ, water is the basic natural resource for human well-being. We make use of water for various activities, agricultural activities, industrial activities, recreational and environmental activities. All the living things require water to grow and reproduce. All the living things like human beings, plants, animals, all these are nothing but living things. So all these living things require water to grow and రీప్రొడ్యూస్. అంటే ఈ యొక్క జీవం ఉన్నటువంటి ఈ యొక్క ప్రాణులన్నీ కూడా ఏవైతే జీవం కలిగి ఉన్నాయో ఆ ప్రాణులన్నిటికీ కూడా మనకి వాటర్ అనేది చాలా అవసరము. అవి పెరగడానికి, అదేవిధంగా పునరుత్పత్తికి కూడా మనకి వాటర్ అనేది చాలా అవసరము. సో నేను ఐ టోల్ యూ అబౌట్ ఓన్లీ 2.5% ఆఫ్ ద వాటర్ ఆన్ ద ఎర్త్ ఈస్ ఫ్రెష్ వాటర్ and over 2/3 of this water is frozen in glaciers and polar ice caps. ధ్రువ ప్రాంతాల్లో ఐస్ క్యాప్స్ రూపంలో మనకి మిగతా వాటర్ అనేది, అంటే మంచు పర్వతాల్లో ఈ యొక్క వాటర్ అనేది మనకి నిక్షిప్తమై ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అయితే వన్ మోర్ థింగ్ ఈస్, నౌ మెనీ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ వాటర్ క్రైసిస్ ఇంక్లూడింగ్ అవర్ కంట్రీ. సో మన భారతదేశం కూడా అనేక దేశాలతో పాటుగా ఈ యొక్క నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. బికాస్ డిమాండ్ ఫర్ వాటర్ ఈస్ ఇంక్రీజింగ్ విత్ ద rapid increase of population. So against this, the supply of usable water is limited. So when water demand exceeds supply in many parts of the world and many more areas are expected to increase to experience this imbalance in the near future. సో భవిష్యత్తులో చూసుకున్నట్లయితే ఇంబ్యాలెన్స్ అనేది, అంటే వాటర్కి ఉన్నటువంటి డిమాండ్, దాని యొక్క సప్లైని కనుక మనం తీసుకున్నట్లయితే
సో ఈ రెండింటికి మధ్య ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. మనకి సరిగా సమానంగా లేదు, డిమాండ్ ఎక్కువగా ఉంది కానీ సప్లై అనేది తక్కువగా ఉంది, కాబట్టి ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ విల్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్స్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరౌండ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ ద క్లోజ్ కనెక్షన్స్ బిట్వీన్ ద క్లైమేట్ అండ్ హైడ్రోలాజిక్ cycle. So even this limited supply can be misused by excessive utilization, pollution or careless మేనేజ్మెంట్. అంటే మనకి సప్లై ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం ఈ వాటర్ రిసోర్సెస్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నాం బికాస్ ఆఫ్ మెనీ థింగ్స్ లైక్ ఎక్సెసివ్ యూటిలైజేషన్, అధికంగా వాటిని వాడుకోవడం, పొల్యూషన్, అదేవిధంగా కేర్లెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కాజెస్ అవుతున్నాయి. మోర్ ఓవర్ all the parts of the country do not possess the same quantity of water. Some of the areas have surplus water while others areas suffer from chronic shortage of water. So when we see the water facts కనుక చూసినట్లయితే out of total volume of water on earth 97.5% exists in oceans and seas. About 2.5% of total water is available as fresh water. 75% of the total fresh water is present as frozen ice in icebergs and glaciers. A little less than 30% of total fresh water is stored as groundwater. So like that, India ranks 133rd in the world in terms of water available. Water facts అనేవి మనకి తెలియపరుస్తున్నాయి. So anyhow, pressures on water resources are increasing mainly as a result of human activity. సో ఇక వాటర్ రిసోర్సెస్ యొక్క కొరత లేకపోతే వాటర్ రిసోర్సెస్ యొక్క మీద ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది? వై దీస్ వాటర్ రిసోర్సెస్ ఆర్ ఇంక్రీజింగ్? మెయిన్లీ డ్యూ టు సమ్ ఆఫ్ ద హ్యూమన్ యాక్టివిటీస్ బికాస్ ఆఫ్ మెనీ ఫ్యాక్ట్స్ లైక్ అర్బనైజేషన్, పాపులేషన్ గ్రోత్, increased living standards, growing competition for water and pollution. So these are the main causes for pressure on water రిసోర్సెస్. వాటర్ రిసోర్సెస్ మీద ఒత్తిడి ఎందుకు పెరుగుతుందంటే ఈ యొక్క పట్టణీకరణ పెరిగిపోవడము, జనాభా పెరుగుదల, తర్వాత ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరగడము, తర్వాత కాంపిటీషన్, నీటి మధ్య పోటీ అనేది పెరగడం, అదేవిధంగా కాలుష్యం, ఇవన్నీ కూడా మనం కారణాలుగా తీసుకోవచ్చు. సో ఎనీహౌ దీస్ ఆర్ అగ్రిగేటెడ్ బై క్లైమాటిక్ చేంజ్ అండ్ వేరియేషన్స్ ఇన్ న్యాచురల్ కండిషన్స్. సహజ పరిస్థితుల ద్వారా మనం గమనించినట్లయితే ఈ క్లైమేట్ చేంజ్ అనేది కూడా మనకి వేరియేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇది కూడా మన రీజన్గా చెప్పచ్చు. సో ఎనీహౌ ఈ షార్టేజ్ ఆఫ్ వాటర్ సప్లై. సో ఇంక్రీజ్ ఇన్ షార్టేజ్ ఆఫ్ వాటర్ సప్లై ఈజ్ క్రియేటింగ్ వేరియస్ టెన్షన్స్ and causing disputes among nations, states, communities and regions. సో ఇది మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వాటర్ షార్టేజ్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్, చాలా టెన్షన్స్ లేకపోతే ఒత్తిడులు, అదేవిధంగా కాజింగ్ డిస్ప్యూట్స్ అమాంగ్ ద నేషన్స్, దేశాలకి మధ్య, రాష్ట్రాలకి మధ్య, కమ్యూనిటీస్కి మధ్య, రీజియన్స్కి మధ్య ఈ వాటర్ క్రైసిస్ అనేది ప్రెసెంట్ మనం చూస్తూ ఉన్నాం. సో ఇంకా మనం చూసినట్లయితే వాటర్ మనం కనుక గమనించినట్లయితే వీ కెన్ గెయిన్ 3 forms ఆఫ్ వాటర్. మనకి 3 రూపాల్లో వాటర్ అనేది దొరుకుతుంది. వాటర్ కెన్ అక్కర్ ఇన్ 3 states: సాలిడ్ స్టేట్, దట్ ఈస్ లిక్విడ్ స్టేట్, ఆర్ ఇన్ గ్యాస్ స్టేట్. అంటే ఐస్ రూపంలో, సాలిడ్ ఇన్ ద సెన్స్ ఐస్, ఘన పదార్థము. ఈ వాటర్ అనేది సాలిడ్ స్టేట్లో మనకి దొరుకుతుంది, అదేవిధంగా లిక్విడ్ ఫామ్లో దొరుకుతుంది. ఇన్ ద సేమ్ వే ఆవిరి రూపంలో వాటర్. సో మనకి గడ్డగట్టి ఉన్నటువంటి ఈ యొక్క వాటర్ని మనం సాలిడ్ వాటర్గా, ఘన రూపంలో ఉన్నటువంటి నీరుగా మనం పరిగణించవచ్చు. సో లిక్విడ్ వాటర్ ఇస్ వెట్ వాటర్ ఆర్ ఫ్లూయిడ్ వాటర్, whereas gas water, the water in the gas form is nothing but vapor, is always present in the air around us. మన చుట్టూ ఉండే వాతావరణంలో ఈ యొక్క నీటి ఆవిరి అనేది మనం చూస్తూ ఉంటాము. Now coming to learn about types of water resources. How many types are there? We can see 3 types of water resources. Before, surface water, ఉపరితల జలము, గ్రౌండ్ వాటర్, భూగర్భ జలము, సాల్ట్ వాటర్, లవణ జలము, రెయిన్ వాటర్, వర్షపు నీరు. సో ఈ విధంగా మనకి 4 types of వాటర్ ని మనం చూడొచ్చు. Now coming to learn about what is surface of water. ఉపరితల జలము. Surface water is nothing but it is available in the form of rains, lakes, tanks, ponds
అండ్ అదర్ వాటర్ బాడీస్. ఇట్ ఈస్ రూపాలు లేకపోతే బాడీస్లో ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో కూడా మన ఉపరితల నీటిని మనం చూడొచ్చు. ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్, అంటే కాలువలు, నదులు, సరస్సులు, రిజర్వాయర్లు, పాండ్స్, వెట్లాండ్స్, వీటన్నిటిలో మనం వాటర్ని చూస్తూ ఉంటాం. సో రివర్స్ అబ్టైన్ వాటర్ ఫ్రమ్ రెయిన్ఫాల్ ఆర్ ఫ్రమ్ స్నో మెల్ట్. రివర్స్ అనేవి వాటర్ని ఎలా they can get the water. So rivers can get the water from rainfall. వర్షపాతం మనకి వచ్చినప్పుడు ఈ వర్షం ద్వారా నదిలోకి నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. అదేవిధంగా స్నో, మంచు కరిగినప్పుడు, స్నో మెల్ట్ అయినప్పుడు మనకి నీరు వచ్చి నదుల్లో కలుస్తూ ఉంటుంది. సో రివర్స్ కాన్స్టిట్యూట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ ఇన్ ఇండియా. This water is primarily used for potable water supply, recreational activities, irrigation, industrial activities, livestock, transportation and hydroelectric energy. సోలార్ సర్ఫేస్ వాటర్ నుంచి మనం హైడ్రోఎలక్ట్రిక్ ఎనర్జీని మనం గెయిన్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వీటన్నిటికీ అంటే ఆహ్లాదపరుస్తూ ఉంటుంది మనకి సర్ఫేస్ వాటర్ అనేది. ఇట్ ప్రొవైడ్స్ సమ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ లైక్ మేకింగ్ స్విమ్మింగ్ పూల్స్, వ్యవసాయం చేయడానికి, పరిశ్రమలు నడవడానికి, పశు సంపద జీవించడానికి. సో ఈ విధంగా ఫర్ వేరియస్ purposes are there for surface water. This is the surface water. See it is very clear. It is on the area of the land. భూమి మీద ఉన్నటువంటి పై భాగంలో, పైన అప్పర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి పైన ఉపరితలంలో ఈ సర్ఫేస్ వాటర్ ని మనం చూడొచ్చు. It is in the form of rivers. Now coming to learn about groundwater. So what is groundwater? This is the fresh water existed in land layers and stones and rock layers. ఇది మనకి భూమి యొక్క భూగర్భంలో ఉండేటువంటి స్వచ్ఛమైన నీరుగా భూగర్భ జలాన్ని మనం పరిగణించవచ్చు. మనకి భూమి యొక్క లోపలి పొరల్లో ఉండేటువంటి వాటర్, రాకీస్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద రాక్ లేయర్స్, స్టోన్ లేయర్స్, అక్కడ మనకి దొరుకుతూ ఉంటుంది. దిస్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ రెయిన్ వాటర్ పర్కులేట్స్ ఇన్ ద ground through joints and cracks in the rocks and it is known as groundwater. వర్షం పడ్డప్పుడు భూమి లోపల ఉన్నటువంటి కొన్నిసార్లు భూమి దగ్గర మనకి చిన్న చిన్న రాళ్ళు అవి ఉంటాయి కదా, సో వాటిలోకి అబ్జార్బ్ అయిపోయి లోపల ఫామ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ గ్రౌండ్ వాటర్. సో దిస్ వాటర్ ఎగ్జిస్ట్ ఇన్ అండర్ గ్రౌండ్ ఇన్ సాచురేటెడ్ జోన్ beneath the land surface. The upper surface of the saturated zone is called the water table. ఈ saturated zone nothing but cracks and joints in the rocks is nothing but saturated zone. So ఈ upper surface of the saturated zone is called water table. It fills the pores and fractures in the underground materials such as sand, gravel and other rocks. Much as same the water fills the sponge. So about 60% of the groundwater is confined to the upper layers of the soil and it is very useful for agricultural crops. మనం చూసుకున్నట్లయితే గ్రౌండ్ వాటర్లో 60% వరకు మనకి అప్పర్ లేయర్ ఆఫ్ ద సాయిల్లో మనం చూడొచ్చు. దీన్ని మనకి ఎక్కువగా అగ్రికల్చరల్ యాక్టివిటీస్కి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ద రిమైనింగ్ వాటర్ గోస్ డీపర్ ఇన్ టు ద గ్రౌండ్. దిస్ వాటర్ ఈస్ టేకెన్ అవుట్ బై డిగ్గింగ్ వెల్స్. సో మనం బావుల్ని తవ్వుతూ ఉంటే, బోర్వెల్స్ని చూస్తూ ఉంటే అక్కడ మనకి వాటర్ ఉంటూ వస్తుంది కదా. సో హౌ వీ కెన్ గెట్ ద వాటర్ ఫ్రమ్ ద బోర్వెల్? ఇట్ ఈస్ గ్రౌండ్ వాటర్, ఇట్ ఈస్ ఫ్రెష్ వాటర్. సమ్టైమ్స్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్ ఓన్లీ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఫర్ యూస్ఫుల్ ఫర్ డ్రింకింగ్ పర్పస్. మన గ్రౌండ్ వాటర్లు అంటే బోర్వెల్ ద్వారా వచ్చే వాటర్ని కూడా కొన్నిసార్లు మనకి తీయగా ఉంటుంది, దాన్ని మనం డ్రింకింగ్ వాటర్ పర్పస్లో కూడా వాటిని మనం యూటిలైజ్ చేస్తూ ఉంటాం. ఇన్ ఇండియా ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఈస్ అన్ఈవెన్ because of structure of rocks, surface configuration and amount of rainfall. There are 4 advantages of water stored in ground. మనం వాటర్ని కనుక గ్రౌండ్లో స్టోర్ చేసుకోవడం వల్ల 4 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ లెస్ పొల్యూటెడ్, చాలా తక్కువ కాలుష్యరహితమైనటువంటిది. ఇట్ ఈస్ నాట్ ఎక్స్పోజ్ టు హ్యూమన్ అండ్ యానిమల్ ఫర్ కంటామినేషన్ అండ్ ఇట్ ఈస్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ యాజ్ ఇట్ ఈస్ a source of fresh water. And it is used for irrigation with the help of tube wells. Fourth advantage is it can be used throughout the year even in dry seasons when most of the surface water gets evaporated. Next, so see the picture. This is groundwater. So the groundwater can be available in the saturated zone,
unsaturated zone we can see surface water, whereas in saturated zone we can see the groundwater. Unsaturated zone is nothing but it is not contains rocks and స్టోన్స్, అంటే మనకి రాళ్ళు లేని ప్రాంతము, లేకపోతే దాన్ని మనం అన్సాచురేటెడ్ జోన్గా తీసుకున్నట్లయితే ల్యాండ్ సర్ఫేస్ నథింగ్ బట్ భూమి యొక్క ఉపరితలము, దాని మీద ఉండే నీరుని మన ఉపరితల జలము. అదేవిధంగా సాచురేటెడ్ జోన్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ రాక్స్, మెటల్స్ అండ్ లైక్ దట్. సో సాచురేటెడ్ జోన్లో దాన్ని వాటర్ టేబుల్ అంటారు. రాళ్ల మధ్య తర్వాత స్టోన్స్ మధ్య, చిన్న చిన్న క్రాక్స్ మధ్య ఈ వాటర్ అనేది ఉంటుంది, దాన్ని గ్రౌండ్ వాటర్ అంటారు, భూగర్భ జలము అంటారు. సో ఇది ఫ్రాక్చర్డ్ రాక్స్, ఇక్కడ మనం గ్రాండ్ వాటర్. సో గ్రౌండ్ వాటర్ అనేది ఇట్ ఫిల్స్ ద స్పేసెస్ బిట్వీన్ ద సాయిల్ పార్టికల్స్ అండ్ ఫ్రాక్చర్డ్ రాక్స్ బినీత్ ద ఎర్త్ సర్ఫేస్. గ్రౌండ్ వాటర్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సాయిల్ పార్టికల్ రేణువులు మధ్య, అదేవిధంగా ఈ యొక్క రాక్ ఫ్రాక్చర్స్ మధ్య మనం ఈ యొక్క గ్రౌండ్ వాటర్ని మనం చూడవచ్చు. Now coming to learn about salt water. This is nothing but saline water. This contains high concentration of dissolved salts, that is salt water. We can see the salt water mainly in oceans and seas. Mainly in oceans and seas. సముద్రాలలో, మహాసముద్రాలలో ఈ యొక్క వాటర్ మనం చూస్తూ ఉంటాం. వీ కెనాట్ టేస్ట్ ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్, ఎందుకంటే అది సాల్ట్ కాబట్టి మనం సాల్ట్ వాటర్ని కొంచెం కూడా గొంతులో ఒక్క చుక్క కూడా మనం వేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదు. సో అట్ ప్రెసెంట్ salty water can be converted into fresh water. This article procedure is called desalination. By using recent technology, salt water ni manaki drinking water ga kuda convert chestu unnaru. So as per United States Geological Survey classifies the saline water in 3 salinity categories. ద్వారా లవణ జలం ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మేబీ ప్రొడ్యూసింగ్ సాల్ట్. This is the common advantage well known for all of us. And aqua development like fishes and prawns, producing all types of stones and pearls, commercial purpose made. So this is about salt water. So salt water ni mana aa vidhanga chudochu. So look at the sea. So rich minerals, చాలా మినరల్స్, చాలా శ్రేష్టమైనటువంటి వాటర్గా దీని సాల్ట్ వాటర్ని పరిగణిస్తూ ఉంటారు. రెయిన్ వాటర్. వాట్ ఈస్ రెయిన్ వాటర్? వాటర్ విచ్ ఈస్ నాట్ కలెక్టెడ్ ఇన్ soluble matter from the soil is called rain water. Fallen as rain. Water fallen as rain is nothing but rain water. అంటే వర్షంలా కురిసేటువంటి నీటిని మనం rainy water గా మనం పిలుస్తూ ఉంటాం. So rain water is a mixed electrolyte that contains various amounts of major and minor ions, sodium, potassium, magnesium, calcium, chloride, bicarbonate, సల్ఫేట్ అయాన్స్ ఆర్ మేజర్ కాన్స్టెంట్స్. అంటే రెయిన్ వాటర్లో చూసినట్లయితే ఇవన్నీ కూడా వేరియస్ ఉన్నాయి, మన మినరల్స్ మనం చూడవచ్చు. రెయిన్ వాటర్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రెషస్, చాలా ప్రెషస్, ఇది ప్రశస్తమైనది. సో ఇట్ కంటైన్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ మినరల్స్ టుగెదర్ విత్ అమోనియా, నైట్రేట్, నైట్రోజన్ అండ్ అదర్ నైట్రోజన్ కాంపౌండ్స్. చూసారు, ఇవన్నీ కూడా ఈ మినరల్స్ అన్నిటినీ కలిగి ఉంటుంది రెయిన్ వాటర్. రెయిన్ వాటర్ ఈస్ న్యాచురలీ డిజైన్ టు వాటర్ ప్లాంట్స్ అండ్ ఇట్ కెన్ ఈజీలీ బి యూస్డ్ ఫర్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గార్డెన్స్. మనకి న్యాచురల్ గాడ్స్ గిఫ్ట్ ఇది కాబట్టి it is very very precious, and you can use rainwater in watering cans to water plants by hand. You can also attach by any rainwater storage tanks directly to an automatic irrigation system. ఈ రెయిన్ వాటర్ ని కనుక మనం స్టోర్ చేసుకున్నట్లయితే స్టోరేజ్ ట్యాంక్స్ ఇట్లా కనుక ఉన్నట్లయితే వాటిని డైరెక్ట్ గా మనం ఇరిగేషన్ సిస్టమ్ కి అటాచ్ చేయొచ్చు. సో లుక్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ రెయిన్ వాటర్. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ at present. It is the collection and storage of rain. Most rain is perfectly safe to drink and maybe even cleaner than the public water supply. మనకి పబ్లిక్ వాటర్ సప్లైలో అయితే మనకి రోజు ట్యాంక్స్ ద్వారా లేకపోతే వాటర్ పైప్స్ ద్వారా వచ్చేటువంటి వాటర్ పబ్లిక్ వాటర్ సప్లై కంటే కూడా ఈ రెయిన్ వాటర్ అనేది పర్ఫెక్ట్లీ సేఫ్ టు డ్రింక్, తాగడానికి చాలా స్వచ్ఛమైనటువంటి జలంగా దీన్ని చూడొచ్చు. రెయిన్ వాటర్ ఈజ్ ఓన్లీ యాజ్ క్లీన్ యాజ్ ఇట్ ఇస్ కంటైనర్. Only rain that has fallen directly from the sky should be collected for drinking. అంటే మనకి స్కై నుంచి డైరెక్ట్గా పడే రెయిన్ని మనం కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకొని కంటైనర్స్లో పెట్టుకొని దట్ కెన్ బి యూస్డ్ ఫర్ డ్రింకింగ్ వాటర్. బాయిలింగ్ అండ్ ఫిల్టరింగ్ రెయిన్ వాటర్ విల్ మేక్ ఇట్ ఈవెన్
సేఫర్ టు డ్రింక్. దాన్ని ఇంకా బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకొని తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. This is about rainwater. When we see the sources of water, we can have water availability like this. So surface water, groundwater. Then we learn about water cycle. So here in this topic, what is water cycle? How many stages are there in water cycle? So water cycle అంటే ఏంటి, దీంట్లో ఉండేటువంటి దశలు ఏంటి అనేది మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాటర్ ఇస్ ద బేసిక్ ఎలిమెంట్ ఆఫ్ నేచర్. ఇట్ కవర్స్ 70% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. Earth moves on the earth through the hydrological cycle. So describes the continuous movement of water, makes the circuit from the oceans to the atmosphere and to the earth and on again. That is nothing but water cycle. అంటే ఇక వాటర్ మూమెంట్ని మన వాటర్ సైకిల్గా పరిగణిస్తాము. అంటే మనకి సముద్రాల నుంచి నీరు ఘనీభవించి వాతావరణంలో కలిసి అక్కడ నుంచి మరలా ఎర్త్కి తిరిగి రావడాన్ని మనం వాటర్ సైకిల్గా పరిగణిస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద డైనమిక్ అండ్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్. వాటర్ ఇస్ ద డైనమిక్ అండ్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్స్. యాసిటీ అనేది మనం చూసినట్లయితే సముద్రాల్లో ఉన్నటువంటి నీరు వాతావరణంలో ఆవిరయ్యి మరి వాతావరణంలో కలిసి మరలా తిరిగి భూమిని చేరడాన్ని మన యొక్క ప్రాసెస్ మొత్తాన్ని వాటర్ సైకిల్ అంటారు. సో ఇట్ ఈస్ ద ఫినామినన్ when water moves through the three phases, that is gas, liquid and solid, over the four spheres of the earth like atmosphere, lithosphere, hydrosphere and biosphere, and completes a full cycle. అంటే భూమి మీద ఉన్నటువంటి వాతావరణాల layers of the earth. This water cycle goes through the layers of the earth. భూమి యొక్క ఆవరణాలు శిలావరణము, జలావరణము, వాతావరణము, జీవావరణము అనేటువంటి వాతావరణాలు గుండా ప్రయాణిస్తూ దీని యొక్క కంప్లీట్ సైకిల్ని ఫిల్ చేస్తూ ఉంటుంది. సో ది వాటర్ సైకిల్ హ్యాస్ మెనీ ఎఫెక్ట్స్. ఇట్ రెగ్యులేట్స్ ద టెంపరేచర్ ఆఫ్ ద సరౌండింగ్స్. భూమి మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతని మనకి క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. ఇట్ చేంజెస్ ద వెదర్ అండ్ క్రియేట్స్ రెయిన్. వాటర్ సైకిల్ ఆల్సో చేంజెస్ ద వెదర్ అండ్ క్రియేట్స్ rain. It helps in conversion of rocks to soil. It circulates important minerals through the spheres. It also creates the many geographical features present on earth like the ice caps of mountains, icebergs, the rivers and the valleys, lakes and more. So ఇది మినీ జియోగ్రఫికల్ వాతావరణంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి భౌగోళికంగా చూసినట్లయితే వాతావరణంలో ఉన్నటువంటి అనేక ప్రక్రియల గుండా యొక్క వాటర్ సైకిల్ అనేది వెళ్తూ ఉంటుంది. మనకి steps of water cycle. First one, evaporation. So what is evaporation? Evaporation is nothing but it is a process where water at the surface turns into water vapor. అంటే it forms the water vapors. ఆవిరవ్వడం, బాష్పీభవనం, ఇంకిపోవడం అని చెప్పి అంటారు. వాటర్ వేపర్గా మనకి ఇది ఫస్ట్ స్టేజ్లో ఫామ్ అవుతూ ఉంటుంది. వాటర్ బాడీస్ లైక్ ఓషన్స్, సీస్, లేక్స్ అండ్ రివర్ బాడీస్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇవాపరేషన్. త్రూ ఇవాపరేషన్ వాటర్ మూవ్స్ ఫ్రమ్ హైడ్రోస్పియర్ టు అట్మాస్ఫియర్. అంటే జలావరణం నుంచి వాతావరణానికి యొక్క వాటర్ అనేది ఈ స్టేజ్లో మూవ్ అవుతూ ఉంటుంది. As water evaporate, it reduces the temperature of the bodies. ఉష్ణోగ్రతలు మనకి తగ్గడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో. సో కండెన్సేషన్. వాట్ ఈస్ కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే ఏంటంటే వాయువును ద్రవంగా మార్చుట. వాయువును కన్వర్ట్స్ ద గ్యాస్ ఇంటూ వాటర్. సో దట్ మీన్స్ మనకి గ్యాస్ రూపంలో ఉన్నటువంటి వాటర్ని ఇది కన్వర్ట్ చేస్తుంది, వాటర్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. యాజ్ వాటర్ వ్యాపరైజెస్ ఇంటూ వాటర్ వేపర్, it rises up in the atmosphere. At high altitudes of the water vapor changes into very tiny particles of ice, water droplets, because the temperature at high altitudes is low. This process is called as condensation. These particles come close together and form clouds and fogs in the sky. మేఘాలుగా మనకి ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి గమనించినట్లయితే. సో అంటే వాయువుని ద్రవంగా మార్చే ప్రక్రియను మనం కండెన్సేషన్ అంటే ఘనీభవించడంగా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ వన్, థర్డ్ స్టేజ్ సబ్లిమేషన్.
Apart from evaporation and sublimation also contributes the water vapors in the air. అంటే ఇక ఎవాపరేషన్ దాంతో పాటుగా సబ్లిమేషన్ అనేది అనదర్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. ఇది కూడా ఎయిర్ లో మనకి వాటర్ వేపర్ ని క్రియేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద ప్రాసెస్ వేర్ ఐస్ డైరెక్ట్లీ కన్వర్ట్స్ ఇంటూ వాటర్ వేపర్స్ వితౌట్ కన్వర్టింగ్ ఇంటూ లిక్విడ్ వాటర్. అంటే మనకి ద్రవ రూపంలో వాటర్ ని చేయకుండా వాటర్ వేపర్స్ గా మనకి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ ని మనం తక్కువగా ఉంచుంది, ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ సబ్లిమేషన్ అండ్ ద ఐస్ షీట్స్ ఆఫ్ ద నార్త్ పోల్ and the south pole and ice caps on the mountains. Sublimation is rather slower process than evaporation. సో సబ్లిమేషన్ అంటే ఏంటంటే కరిగించకుండానే మనకి ఘన పదార్థంగా వాయు రూపంను మార్చుట, కరిగి మనకి కరిగించేటువంటి స్టేజ్ దీన్ని. సో దట్ ఈస్ నథింగ్ బట్ సబ్లిమేషన్. ఇట్ ఈస్ రాదర్ స్లోవర్ ప్రాసెస్ దాన్ ఇవాపరేషన్. అంటే ఇవాపరేషన్ స్టేజ్ కంటే కూడా ఇది మనకి కొంచెం స్లోగా ఉండేటువంటి స్టేజ్. నెక్స్ట్ ఈజ్ ప్రిసిపిటేషన్. ప్రిసిపిటేషన్ సో ఇక్కడ మనం చూసినట్లయితే క్లౌడ్స్. సో ఈ యొక్క వాటర్ వేపర్ అనేది క్లౌడ్స్ గా ఫామ్ అవుతుంది. సో ద క్లౌడ్స్ దెన్ పోర్ డౌన్ యాజ్ ప్రెసిపిటేషన్ డ్యూ టు వైండ్ ఆర్ టెంపరేచర్ చేంజ్. ఇక్కడ ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది గాలి వల్ల. ఇక్కడ క్లౌడ్స్ అనేవి మళ్ళా మనకి మొదలు పట్టేటువంటి స్టేజ్ ఇది. సో దిస్ అకర్స్ బికాస్ ద వాటర్ డ్రాప్లెట్స్ కంబైన్ టు మేక్ bigger droplets. So also when the air cannot hold any more water, it precipitates at high altitude. High temperature is low and hence the droplets lose their heat energy. ఇక్కడ మనకి డ్రాప్లెట్స్ అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే లూజ్ అవుతూ ఉంటాయో అంటే నీటి తుంపర్లు చిన్న చిన్నగా మనకి ద్రవీకరించడం స్టార్ట్ అయ్యేటువంటి స్టేజ్ అన్నమాట ఇది. సో వాటర్ ఆల్సో పర్స్పిరేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రిజిల్ షీట్ అండ్ హెయిల్. హెన్స్ వాటర్ ఎంటర్స్ లిథోస్పియర్. ఇక్కడ మనకి చిన్న చిన్న డ్రాప్స్ రూపంలో కిందికి పడి శిలావరణంలో ఈ వాటర్ కలిసిపోయే స్టేజ్ ని మనం ప్రిసిపిటేషన్, ద్రవీకరించడం అనే ఈ స్టేజ్ ని మనం చూడొచ్చు. నెక్స్ట్ స్టేజ్ ఇస్ ట్రాన్స్పిరేషన్. రూపాంతరం చెందు ఈక్వల్ టు ఇవాపరేషన్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఈక్వల్ టు evaporation. So some of the water is absorbed by the soil in this stage. This water enters into the process of transpiration. Transpiration is the process similar to evaporation where liquid water is turned into water vapor by the plants. So here the extra water is moved out of the leaves through stomata, very tiny openings on the leaves as water vapor. So here అట్లయితే వాటర్ అనేది జీవావరణంలో ప్రవేశించి గ్యాషియస్ రూపంలోకి మనకి ఎగ్జిస్ట్ అయ్యేటువంటి స్టేజ్ అనేది యొక్క రూపాంతర దశ. రన్ ఆఫ్. వాట్ ఈస్ రన్ ఆఫ్? రన్ ఆఫ్ హియర్ ద వాటర్ పోర్స్ డౌన్ leads to runoff. Runoff is the process where water runs over the surface of the water. మళ్ళా తిరిగి go away stage. మళ్ళా తిరిగి మనకి వాటర్ ఏమవుతుందంటే రన్ అయ్యేటువంటి స్టేజ్. వెన్ ద స్లో మెల్ట్స్ ఇంటూ వాటర్ ఇట్ ఆల్సో లీడ్స్ టు రన్ ఆఫ్. మంచు కరిగేటువంటి దశ, మంచు కరిగి నీరుగా మారడం ఇది మనం చూడొచ్చు. ఐస్ బర్గ్స్ కరిగి నీరుగా మారడం ఈ స్టేజ్ లో మనం చూస్తూ ఉంటాము. సో ఇది మనకి రన్ ఆఫ్ స్టేజ్. ఇక్కడ మనకి వాటర్ అనేది జలావరణంలో కలుస్తుంటుంది. దిస్ ఇస్ ద లాస్ట్ స్టేజ్, ఇన్ఫిల్ట్రేషన్. వాట్ ఈస్ ఇన్ఫిల్ట్రేషన్? సమ్ ఆఫ్ ద వాటర్ దట్ పర్సిపిటేట్స్ అంటే మనకి ద్రవీకరించినటువంటి నీరు మనకి రన్ ఆఫ్ అయ్యి క్రమంగా నదుల్లో, సరస్సుల్లో, సముద్రాల్లో కలిసి again absorbed by the plants, infiltration, or gets evaporated. It moves deep into the soil. This is called as infiltration. చొచ్చుకొని పోయేటువంటి దశ, నీరు చొచ్చుకొని పోయేటువంటి దశ. The water seeps down and increases the level of ground water table. భూమి లోపలికి ఇక్కడ మనకి చొచ్చుకొని పోయి గ్రౌండ్ వాటర్ టేబుల్ గా ఇది మనకి ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ప్యూర్ వాటర్ అండ్ ఇట్ ఈస్ drinkable. So the infiltration is measured as inches of water soaked by the soil per hour. So these are the process of water cycle. See the picture. So this is cheyandi, subscribe cheyandi, share cheyandi, comment cheyandi. See you in next video. Thank you.